వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే మట్టిని నమ్ముకొని ఉన్నటువంటి రైతులకి, మీడియా మిత్రులకి, స్కూల్ పిల్లలకి, వాలంటీర్స్ కి అందరికీ నా యొక్క నమస్కారం అండి. సో నా పేరు సునంద. మేడం గారు చెప్పారు ఇంట్లో మా పిల్లల హెల్త్ ఇష్యూస్ వల్ల మేము వ్యవసాయంలోకి రావడం జరిగింది అని. నా బ్యాక్గ్రౌండ్ అయితే వ్యవసాయం కాదు, అంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, కానీ ఎప్పుడు హాస్టల్లో చదవడం వల్ల వ్యవసాయం అంటే అసలు ఏంటిదో కూడా ఎప్పుడు కూడా భూమికి దగ్గరగా లేము. సెలవులకు వెళ్ళినప్పుడు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వెళ్తూ ఉండేవాళ్ళం అంతే. జాబ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ బయట హాస్టల్లోనే ఉండి చేసేవాళ్ళం. పెళ్ళైన తర్వాత నాకు మా వారికి వ్యవసాయం మీద మక్కువతోటి ఎన్నో మాస పత్రికలు వ్యవసాయం గురించి చదివే వాళ్ళము. అప్పట్లో వచ్చినటువంటి వ్యవసాయం గురించి వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ బాగా చూసేవాళ్ళం, టీవీలో యూట్యూబ్ లో వచ్చేటువంటివి. ఎక్కువగా మేము రైతు నేస్తం మాస పత్రిక ఎక్కువ చదివే వాళ్ళము, యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళము. తర్వాత మట్టి మనుషులు, మన ఏమంటారు, మన టెన్ టీవీలో వచ్చేటువంటి రైతు గురించి వచ్చేటువంటి ఆ ప్రోగ్రామ్ ని బాగా చూసే వాళ్ళము. దాంతో చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళం. అంటే ఎప్పుడు అనుకున్నాం వ్యవసాయం మేము మా జాబ్ అయిపోయిన తర్వాత, అంటే రిటైర్మెంట్ లో వ్యవసాయం చేయాలి అని అనుకున్నాము. అప్పట్లో పెళ్ళైన కొత్తలో కొంచెం భూమి కొనుక్కొని ఉండే, మాకు తగ్గట్టు కరోనా లాక్డౌన్ రావడం వల్ల ఇదే మంచి టైం అనుకొని అప్పుడు స్టార్ట్ చేసాము. అంటే అప్పటి వరకు ఎప్పుడు సాటర్డే సండే వచ్చినా ఎక్కడైనా రైతులు ఉంటే చుట్టుపక్కల సిటీ చుట్టుపక్కల వెళ్ళి చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉండే ప్రొడక్ట్స్ కొనుక్కొచ్చే వాళ్ళం. అయితే అప్పుడు అనిపించింది ఇట్లా మనం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కొందరి దగ్గర కొన్ని దొరుకుతున్నాయి, ఇంకొక రైతు దగ్గర ఇంకో కొన్ని మాత్రం దొరుకుతున్నాయి, అట్లా ఎందరి దగ్గర పోయి తెచ్చుకుంటాము అన్న ఉద్దేశంతో మనమే స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న చిన్న ఆలోచనతోటి మేము స్టార్ట్ చేసామండి. మాకు ఎటువంటి అనుభవం లేదు, బుక్స్ లో చదివింది వేరు, బట్ మట్టిలోకి వెళ్ళి వ్యవసాయం చేస్తే మట్టిని ఎలా దున్నాలి, విత్తనానికి వేసుకునే ముందు మట్టిని ఎలా సిద్ధం చేయాలి అన్న విషయం అయితే అసలు ఏమి తెలియదు. మా అత్తమామలు వ్యవసాయ రంగంలో ఉండబట్టి వాళ్ళ సహకారంతో మేము సక్సెస్ఫుల్ గా నేర్చుకుంటూ ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు, అంటే చాలా మంది అనుకుంటారు పెద్దవాళ్ళతో అసలు ఇప్పుడు ఎవరు మాట్లాడని కూడా మాట్లాడట్లేదు, అంటే అవుట్డేటెడ్ గా చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ ప్రపంచంతో ఇప్పుడు ఇంకా మనకి ఏఐ వచ్చేసింది. ఏఐని తోడు పెట్టుకొని ఇంకా అసలు పెద్దవాళ్ళంటే ఇప్పుడు వాళ్ళతో అసలు మాట్లాడే వాళ్ళు కూడా లేరు చెప్పాలి అంటే ఊర్లలో. వాళ్ళ అనుభవాలు నేను ఎక్కువ తీసుకున్నానండి. అంటే అప్పుడు మీరు ఏ పంటలు వేసేవాళ్ళు, ఎట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇట్లా వేస్తున్నాం మేము అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంత చక్కగా, అమ్మ మేము మాకు కావాల్సిన ప్రతిదీ మేము కార్తులకు అనుగుణంగా వేసుకునే వాళ్ళము. అప్పుడు అసలు మాకు పత్తే లేదు, ఇట్లా మిర్చి లేదు. ఇప్పుడు పండిస్తే పత్తి, లేకపోతే మిర్చి, లేకపోతే వరి అంతే. కానీ మేము అప్పుడు నువ్వులు, అవిసెలు, శనగలు అన్ని పండించుకునే వాళ్ళం. మాకు కావాల్సినవన్నీ కూడా మేము అసలు ఎక్కువ కొనుక్కునే వాళ్ళం కాదు. పండించుకున్న నువ్వులతో సంవత్సరం అంతా ఆయిల్ నూనె పట్టించుకొని ఎంత కమ్మగా చేసుకొని తినేవాళ్ళము అని. అప్పుడు ఎట్లా వేసేవాళ్ళు, ఏ సీజన్ లో వేసేవాళ్ళు అని అన్ని వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకు అంటే వాళ్ళ అనుభవం మనకు చాలా అవసరం. వాళ్ళు మనకన్నా ఎన్నో సంవత్సరాలు చదివేసిన పుస్తకాలు లాంటి వాళ్ళు. అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్ లో గానీ ఇంటర్నెట్ లో గానీ అంతగా దొరకదు. ఎందుకంటే ఇంటర్నెట్ లో కూడా మనం ఏం పెడతామో అదే ఉంటది కదా సమాచారం. బట్ వాళ్ళని కదిలించండి, వాళ్ళకు ఎంత బాగా అంటే అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు ఎదురైతాయో కావో కూడా తెలియదు. అంత చక్కటి అనుభవాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఏ కార్తులు ఎట్లా వేసుకోవాలి, ఇంటర్ క్రాప్ అయితే ఒకవేళ మనం ఇప్పుడు మిల్లెట్స్ వేసాం, మిల్లెట్స్ లో అంతర పంటలుగా ఏం వేసుకోవాలి అని వాళ్ళ దగ్గర నుంచి అడిగి అలా ప్రతిదీ ఇప్పటికీ కూడా అండి నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఏదైనా కొత్త విషయం కనిపించింది, దొరికింది అంటే దాన్ని వదిలిపెట్టకుండా నేర్చుకునేంత వరకు ఆగను. అంటే అనుకుంటాం మనకు కొద్దిగా తెలియగానే ఇంకా ఇదేనేమో ఇంతేనేమో అని అనుకుంటాం, కానీ అది చాలా పొరపాటు. మనకు తెలిసింది అతి కొద్దిగా మాత్రమే, ఎందుకంటే తెలియంది చాలా ఉంది. అలా అనుకోబట్టే నేను కొంచెం నేర్చుకుంటూ ప్రతిదీ కూడా, అంటే ఇప్పుడు మనం చేసేది కెమికల్ ఫ్రీ ఫార్మింగ్, అంటే రసాయన రహిత వ్యవసాయం. ఈ రసాయన రహిత వ్యవసాయంలో అంటే ఒకప్పుడు మన తాత ముత్తాతలు చేసిన వ్యవసాయమే ఇప్పుడు. అంటే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అని కొత్తగా అంటున్నాం, కానీ అప్పుడు వాళ్ళు ఏం చేశారో అదే వ్యవసాయమే ఇప్పుడు మనం చేయాల్సింది. వాళ్ళు ఏం చేశారు, అప్పట్లో వాళ్ళకి యూరియాలు, డిఏపీలు లేవు. మనకు
ఆ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు అప్పుడు ఆహార కొరత ఉండే కాబట్టి అది అవసరమైంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ మార్పులు మీకు అందరికీ తెలిసింది. గ్లోబల్ వార్మింగ్ ఎంతగా ఉందో, అసలు ఎందుకు ఇంత గ్లోబల్ వార్మింగ్, విచ్చలవిడిగా వాడుతున్న కెమికల్స్, మెయిన్ గా చెప్పాలి అంటే ఇప్పుడున్న కెమికల్ ఫార్మింగ్ వల్లనే వాతావరణంలో ఇంత పెద్ద మార్పులు అని నేను గట్టిగా చెప్తానండి. ఎందుకు అంటే మళ్ళీ మీరు గమనించవచ్చు, అందరూ క్యాన్సర్ క్యాన్సర్ అంటా ఉన్నారు. ఈ క్యాన్సర్ అంటే ఎవరు క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు అంటే ఎవరైతే డైరెక్ట్ గా రసాయనాలకి ఎక్స్పోజ్ అవుతున్నారో, అంటే స్ప్రేస్ అవన్నీ చేస్తా ఉన్నారు, ఆ రైతులకే ఎక్కువ క్యాన్సర్ రావడం కూడా ఒక బాధాకరమైన విషయము. ఇలాంటివన్నీ గమనించుకుంటూ అవేర్నెస్ కలిగించుకుంటూ, ఇప్పుడు వ్యవసాయం అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని అందరం ప్రచారం చేస్తున్నాం. ప్రచారం చేసినంత ఈజీ కాదు వ్యవసాయం చెయ్యాలి అంటే. ఎవరైనా ఇప్పుడు చాలా మంది అంటే మోటివేట్ అవుతా ఉన్నారు చాలా మంది, అది చాలా మంచి విషయం, ఇప్పుడు అవసరం కూడా. కానీ దాన్ని ఎలా చెయ్యాలి ఏంటి ప్రాపర్ గా ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు. అది నేను గమనించడం జరిగింది. ఈ రసాయనాలు, ఈ కషాయాలు ఇవి చెయ్యండి అని చెప్తున్నారు కానీ అంటే ఏ పంట అయినా కానీ ఫస్ట్ మొదటి నుంచి అంటే విత్తన సేకరణ నుంచి లేదు పంట ఎంపిక చేసుకున్నప్పటి నుంచి ఆ పంటకు కావలసిన ఎలా భూమిని సిద్ధం చేసుకోవాలి, మరీ ముఖ్యంగా మట్టి పరీక్ష, ఆ పంటకు మనకు ఎటువంటి పోషకాలు కావాలి, అలాంటి ఆ పోషకాలన్నీ మన మట్టిలో ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమి యాడ్ చేసుకోవాలి, అవి కెమికల్ ఫ్రీగా ఎట్లా దొరుకుతాయి, ఎట్లా మనం దాన్ని మన సాయిల్ ని ఎన్రిచ్ చేసుకోవచ్చు అన్న విషయాల గురించి ప్రాపర్ గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళైతే లేరు అని చెప్తాను. అది ఇప్పుడు ఎంతో అవసరము అని నేను గమనించి మేము దానికోసం ఏం చేసామంటే, మేము చేసే పద్ధతులు కెమికల్ ఫ్రీ పద్ధతులు, అంటే రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు ఏం చేస్తున్నాం, ఎట్లా, ఎందుకు అంటే మేము వ్యవసాయంలోకి వెళ్ళిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి అన్ని బుక్స్ చదివి ఛానల్స్ చూసి వేరే వాళ్ళ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్ని విని వ్యవసాయం చేయడానికి పోతే మాకేం తెలియదు. అక్కడ పోతే అసలు మట్టి అంటే భూమిని ఎట్లా దున్నుకోవాలి, మళ్ళీ మనం గడ్డి మందు కొట్టం. అయితే గడ్డి మందు కొట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆ సాళ్ళ పద్ధతిలో వేసుకోవాలి. అయితే అప్పట్లో ఊర్లో ఇంకా మా ఊర్లో ఎద్దులు అవి ఉన్నాయి కాబట్టి అంటే గడ్డికి కలుపును తొలగించడానికి డౌరా కొట్టడం అంటారు, అంటే పలుగుతో దున్నడం, అలాంటివి ఎలా వాడాలి, సో ఏ పద్ధతిలో వేసుకుంటే మళ్ళీ విత్తనంకి ఎంత దూరం పెడితే పంట బాగా వస్తుంది, ఏ పంటకు ఏది సపోర్టివ్ గా పంటగా ఉంటుంది, ఎందుకు మనం అంతర పంటలు వేసుకోవాలి, అది వేసుకుంటే ఏంటి లాభం, ఇలాంటి విషయాలన్నీ కూడా మేము వీటి ద్వారా నేర్చుకోలేదు. ఎందుకంటే ప్రాపర్ గా నాలెడ్జ్ ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ అవుతలేదు. తర్వాత అంటే ఇప్పుడు నాలెడ్జ్ వ్యవసాయం చేయాలంటే ఫుల్ ఇన్ఫర్మేషన్, అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు సోషల్ మీడియాలో దొరకదు. వీలైతే మీ తాతలు ముత్తాతలు ఉంటే ప్రశాంతంగా కూర్చొని వాళ్ళతో మాట్లాడండి, లేదా మనకన్నా ముందు ఎవరైనా ఆ పంటను సాగు చేసిన మన తోటి రైతులుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకుండా మనం స్టార్ట్ చేస్తే మాత్రం అందులో కొన్ని మనకు తెలియకుండానే మిస్టేక్స్ జరిగిపోతా ఉంటాయి. అప్పుడు నష్టపోయిన తర్వాత బాధపడేది మనమే, ఎవరు కాదు నష్టపోయేది. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని ఎవరైనా ముందు చేసిన రైతులుంటే వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోండి. ఇక్కడ ఇంత పెద్ద విత్తన మహోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం కదా విత్తన పండుగ గురించి. అయితే ఒక 2 చిన్న మాటలు విత్తనం గురించి అండి. ఇప్పుడు మనం తినే ఆహారం అంతా కూడా ఎక్కడి నుంచి రావాలి, ఒక చిన్న విత్తనం నుంచే రావాలి. అంటే మీకు దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది, విత్తనం గురించి గొప్పతనం. ఆ చిన్న విత్తనం అని మనం అలుసుగా చూస్తే ఆ చిన్న విత్తనమే అండి మనకు మహావృక్షమై తర్వాత ఎంతో మంది మనందరికీ కూడా ఆహారంగా అయ్యేది కూడా ఆ చిన్న విత్తనమే. ఇంతకు ముందు మా ఊర్లో నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ పంటలో ఏదైతే ఏ మొక్కలైతే బాగా బలంగా పెరిగి మంచి కంకులతో ఉంటాయో లేకపోతే మంచి కాత వస్తుందో ఆ చెట్టు నుంచి విత్తనాలు మొదటిగా కట్ చేసుకొని విత్తనాలను సేకరించి పెట్టుకునేవాళ్ళు. ఎందుకు, తర్వాత మళ్ళీ వేసే పంటకు. అప్పుడైతే విత్తనాలు ఎవరైనా ఇప్పుడు వాళ్ళకు సరిపడా మిగిలితే వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎంతమంది అలా చేస్తా ఉన్నాము, ఎందుకంటే మనకే విత్తనం లేదు, ఇంకా మనం వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తాము. కాబట్టి విత్తనం అంటే ఇప్పుడు మనం ఏదైనా విత్తనం కావాలంటే అందరం కూడా ఈవెన్ మన వరి విత్తనాలకి అన్ని జీన్ మాడిఫైడ్ విత్తనాలు కాబట్టి ఎక్కువ మనకు దిగుబడి వచ్చేటివే కావాలని వెళ్తా ఉన్నాం. అది దిగుబడి అవసరమే, ఇప్పుడు కాదని చెప్పను. కానీ మన దేశవాళీ విత్తనాల్లో ప్రాముఖ్యత ఏంటిది అంటే అవి మన మట్టి మన విత్తనం, అంటే మన మట్టిలో పెరిగి మన మట్టిలో ఉన్న ఆ యొక్క జీవ వైవిధ్యానికి అనుకూలంగా ఉంటూ
మన మట్టిలో మనకు అవేంటిది తక్కువ నీళ్లతో తక్కువ ఏమంటారు ఖర్చుతో దానికి అంత ఎక్కువ రోగాలు రావు కాబట్టి, అంటే దానికి అంత ఎక్కువ డిసీజెస్ రావు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మన నేలకు అది అడ్జస్ట్ అయ్యి మన వాతావరణానికి అడ్జస్ట్ అయ్యి అది పెరిగి ఉంటుంది. కాబట్టి మనం ఆ విత్తనం వేసినప్పుడు ప్రతి చిన్న విత్తనంలో కూడా ఆ యొక్క సూక్ష్మ జీవుల సమ్మేళనం అండి చాలా దానికి అంటి పెట్టుకొని ఉంటాయి. అవన్నీ కూడా నిద్రావస్థలో ఉంటాయి. మళ్ళీ మనం మట్టిలో వేసినప్పుడు అవన్నీ మళ్ళీ యాక్టివేటెడ్ స్టేజ్ లోకి వెళ్ళి ఆ విత్తనం మట్టిలో నుంచి అంకురించినప్పుడు, అంటే మొలక వచ్చినప్పుడు అంత లోపటి నుంచి మట్టిని లేపుకొని పైకి వస్తుంది. అంటే ఆ విత్తనానికి ఎంత శక్తి ఉందో అందరూ గమనించుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే విత్తనాలు కొంచెం మనం షాప్స్ నుంచి తెచ్చే విత్తనాలు, ఆ జీన్ మోడిఫైడ్ విత్తనాలు చూస్తే కొంచెం వాతావరణంలో కొద్దిగా మార్పు వస్తే ఆ పంట సరిగా రాదు, కొంచెం చలి ఎక్కువైతే పంట రాదు, డిసీజెస్ తొందరగా వస్తాయి. కొంచెం ఎండ అయ్యి నీటి ఎద్దడి అంటే నీటి అనుకూలత అంటే నీళ్లు తక్కువైనా మొక్కలు ఆగవన్నట్టు చనిపోవడం జరుగుతుంది. కానీ మన దేశీ విత్తనాలు అలా కాదు. ఎందుకంటే ఆ వాతావరణానికి అవి అనుగుణంగా వాటిని మార్చుకొని ఉంటాయి. కాబట్టి మన వాతావరణం వేసినప్పుడు వాటికి 100% జెర్మినేషన్ ఉంటుంది. అంటే 100% మొలకన్నది 100% వస్తాయి. కాబట్టి రైతులు మొదటిగా చేయవలసింది, ఎందుకంటే విత్తనం లేకుంటే పంటే లేదు కదా, కాబట్టి విత్తనమే అన్నిటికీ మూలం. మన ఆహారానికైనా మన జీవ వైవిధ్యానికైనా మన యొక్క గ్లోబల్ వార్మింగ్ ని మనం తగ్గించుకోవాలి. ఎందుకు అంటే ఈ యొక్క జీన్ మోడిఫైడ్ విత్తనాలు వచ్చిన తర్వాత అందరూ మోనోక్రాపింగ్ వైపు వెళ్ళిపోయారు, అంటే సింగిల్ క్రాప్ వైపు. దానివల్ల ఏమైతుంది, మనం ఒకే పంట వేసుకున్నప్పుడు ఈ యొక్క మన యూనివర్స్ లో ఉన్నటువంటి జీవాలన్నీ కూడా బ్రతకాలి కదా. కావాలి అంటే మనకు అప్పుడు ఏం చేయాలి, బయోడైవర్సిటీ అన్నది మెయింటైన్ కావాలి. అందుకోసం ఏం చేయాలి, డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ వేయాలి. ఇప్పుడు మోనోక్రాపింగ్ వేసినప్పుడు మనకు వాటికి మనకి ఏమంటారు పరపరాగ సంపర్కం, విత్తనం అన్నది పువ్వు అన్నది ఫలించాలి, ఫలంగా మారాలి అంటే పరపరాగ సంపర్కం చాలా అవసరం. అప్పట్లో అన్ని రకాల విత్తనాలు, ఇప్పుడు ఒక చేను ఉందంటే ఆ చేనులో వాళ్ళు ఏం చేసుకునే వాళ్ళు, ఇంటికి కావాల్సినటువంటి అన్ని రకాలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు అన్ని రకాలు వేసుకొని పండించుకొని మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసం మళ్ళీ వచ్చే పంట కోసం అవన్నీ సేవ్ చేసుకొని పెట్టుకొని వేసుకునే వాళ్ళు. మళ్ళీ వచ్చిన ఎక్కువగా వచ్చిందంతా ఆహారంగా అంటే డే టు డే లైఫ్ లో వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల పంటలు వేసుకునే వాళ్ళు. కాబట్టి మినుములు, పెసర్లు, సజ్జలు అంటే మిల్లెట్స్, అప్పుడు మాకు ఎక్కువ రాయలసీమలో అయితే సజ్జలు, రాగులు ఇలాంటివి, తర్వాత ఆముదాలు, కందులు, ఇట్లా అన్ని పంటలు కూడా వర్షాధారంగానే వేసేవాళ్ళు. అప్పుడు మనకు ఇప్పట్లాగా బోర్లు అవన్నీ లేవండి. వర్షాధారంలోనే వర్షాధార పంటగానే అన్ని పంటలు వేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్న పంటలు చూస్తే మీకు వర్షాధారం వేసిన పంటలకు కూడా నీళ్లు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ విత్తనము అనుకూలించట్లేదు, వాతావరణంలో మార్పుల్ని అది తట్టుకోవట్లేదు. అంటే మీకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, దేశీ విత్తనాలు మన విత్తనాలు మన మట్టిలో మన వాతావరణానికి అనుకూలంగా పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మన విత్తనాలు సేవ్ చేసి పెట్టుకుంటే మనం నెక్స్ట్ క్రాప్ కి మళ్ళీ ఆ విత్తనానికి కావాల్సిన ఖర్చు ఒకటి తగ్గుతుంది, మీకు 100% పంట అన్నది మీకు లభిస్తుంది. తర్వాత దీని ద్వారా ఏంటి అంటే అన్ని రకాల పంటలు వేసుకున్న వాళ్ళు అవుతారు. దాని ద్వారా అన్ని రకాల పక్షులు తర్వాత జంతువులకి అన్నిటికీ ఆహారం లభిస్తుంది అండి. విత్తనమే ప్రతి దానికి మూలమని నేను గట్టిగా చెప్పగలను. కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరైనా రైతులు ఉంటే మీకు మీ ఇంట్లో ఇప్పుడు ఇళ్లలో కూడా ఇప్పటికి కూడా మా అత్తమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కందులు, ఎప్పటి నుంచో వేసుకుంటున్నటువంటి గనుపు చిక్కుళ్ళు, ఎప్పటి నుంచో వేసుకుంటున్నటువంటి బెండ విత్తనాలు, వంకాయ విత్తనాలు, ఆ విత్తనాల్ని సేవ్ చేసుకొని పెరట్లో వేసుకుంటా ఉన్నారు. అలాంటివి మీ వాళ్ళు కూడా వేసుకుంటా ఉంటే వాటిని కాపాడండి. వీలైతే చాలా మందికి షేర్ చేయండి. విత్తనం ఇవ్వడంలో మనకు పోయేదేం లేదు. మన పేరు చెప్పుకొని వాళ్ళు అబ్బా మీరు అప్పుడు ఒక విత్తనం ఇచ్చినారమ్మా మేము భలే, అంటే ఆ టేస్ట్ మనకు నాటు చిక్కుడు తిన్న వాళ్ళకే తెలుస్తుంది. తిన్నప్పుడు ఎంత బాగుంటాయో అవి మళ్ళీ మనకు హైబ్రిడ్ విత్తనాల ద్వారా వచ్చేటువంటి పంటలో మనకు ఆ టేస్ట్ రాదు, ఆ పోషకాలు ఉండవు. మళ్ళీ ఇవి సీజనల్. ఎందుకంటే మనకు దేవుడు ఎందుకు వాటిని సీజనల్ గా పెట్టాడు, దేవుడికి తెలియకనా లేకపోతే ప్రకృతికి తెలియకనా? అంటే మన వాతావరణంలో చలికాలంలో పండేటివి కొన్ని ఉంటాయి. ఎందుకంటే అవి ఆ టైంలో పండితే ఆ టైంలో మనం తీసుకుంటే మనలో వేడిని పుట్టిస్తాయి, చలిని తగ్గిస్తాయి అని. ఎండాకాలంలో పండేటివి కొన్ని ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మనం అవి తినడం వల్ల ఆ వేడిని తట్టుకునే శక్తిని, చల్లదనాన్ని మన శరీరానికి ఇస్తాయి. కాబట్టి అందుకనే సీజనల్ గా పండేటువంటి ఫ్రూట్స్ ని, సీజనల్ గా పండేటువంటి ఆకుకూరలు అయితే కొన్ని చాలా మంది ఇంకా ఇప్పటికి కూడా ఎగ్జిబిషన్స్ చేస్తా ఉన్నారు. పండించని ఆకుకూరలు అన్నట్లు. అంటే
అవి అలా అప్పుడు మాత్రమే ఆ సీజన్ లో మాత్రమే పెరుగుతాయి, అవి మళ్ళీ ఎప్పుడు కనిపించవు. అంటే అలాంటివి మనం మన ఆహారంలో చేర్చుకోవాలి. మన ఆహారంలోకి అవి రావాలంటే మొదటగా మనం పండించాలి. మనం పండించాలంటే మన దగ్గర ఆ విత్తనం ఉండాలి. కాబట్టి ఈ యొక్క విత్తన మహోత్సవాన్ని మన CGR వాళ్ళు ఎంతో గొప్పగా, ఇది 2వ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా మేము రావడం జరిగింది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా గొప్పగా, చాలా మంది స్టాల్స్, చాలా మంది రైతులు, చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాలు పంచుకోవడం చాలా గొప్పగా అనిపించింది. ఈ యొక్క విత్తన పండుగలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఇంత చక్కటి నా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.